అసలు నేను జిమ్ స్టార్ట్ చేస్తే స్నో పడుతుందా? లేదా స్నో పడ్డాక నేను జిమ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నా తెలియట్లేదు. గుడ్ మార్నింగ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు స్నో లోడెడ్ యూకే లైఫ్. సో టుడే ఈస్ డే 6 ఆఫ్ మై 100 డే స్ట్రెంథనింగ్ ఛాలెంజ్. అండ్ హానెస్ట్లీ ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పటి నుండి యూకేలో ఒక్కటే స్నో. రీల్ ఓపెన్ చేస్తే స్నో, స్టోరీ చూస్తే స్నో, స్క్రోల్ చేస్తే స్నో. అసలు యూకేలో వేరే కంటెంటే క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేకుండా ఉంది. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. బట్ ఒకటి చెప్పాలి, ఈ స్నో ఒక్కసారిగా అందరి మైండ్‌ని ఫుల్ అవేకెన్ మోడ్‌లో పెట్టేసింది. కిడ్స్ అయితే ఫుల్ ఎక్సైట్‌మెంట్, హాలిడేస్ ఎక్స్టెండ్ అయినాయని. అమ్మా! ఇవాళ హాలిడే, రేపు కూడా హాలిడే అంట. స్నోకి స్కూల్స్ కూడా సెల్యూట్ కొట్టి హాలిడేస్ ఇచ్చేసారన్నమాట. కానీ నాకు మాత్రం హాలిడే అనే వర్డ్ డిక్షనరీలోనే లేదు. ఎందుకంటే నేను కుక్ చేయకపోతే ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అవుతుంది చెప్పండి? సో స్నో ఉన్నా, కోల్డ్ ఉన్నా, మోటివేషన్ ఉన్నా లేకపోయినా కిచెన్లోకి వెళ్ళాల్సిందే. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎగ్స్ని బాగా విస్క్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న లెఫ్ట్ ఓవర్ బ్యాటర్ యాడ్ చేసేసాను. దోశ బ్యాటర్ యాడ్ చేశాను. అందులో కొంచెం వెజ్జీస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను అన్నమాట. ఈ మిక్చర్ మంచిగా ఒక దోశలాగా పెనం పెట్టుకొని పెనం మీద వేసుకొని చక్కగా కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఇలా ఫ్లిప్ చేశాను అనమాట. అసలు ఎంత ఆ ఫీలే వేరుంటుంది కదా, దోశ మంచిగా వస్తే స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. సో దిస్ ఈస్ డన్ నౌ. ఇప్పుడు ఫైనల్ టచ్, దీంట్లోకి కొంచెం చీజ్ యాడ్ చేస్తే ఆ డిష్ లెవెలే వేరైపోద్ది. సో మై బ్రేక్ఫాస్ట్ ఈస్ రెడీ అలాంగ్ విత్ హాట్ టీ. ఫ్రెండ్స్, ఈ వెదర్లో బయట స్నోఫాల్ చూస్తూ వార్మ్ బ్రేక్ఫాస్ట్ తినడం, హాట్ టీ సిప్ చేస్తూ చిల్ అవ్వడం అంటే ఇది కదా రియల్ లగ్జరీ లైఫ్ అనిపించింది. చాలామంది స్నోని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, కానీ కొన్ని మూమెంట్స్లో స్నో కూడా మనకి స్లో డౌన్ అవ్వమని చెప్తుంది. సో డే 6 స్ట్రెంత్ ఛాలెంజ్ ఆన్ గోయింగ్, స్నో ఆన్ గోయింగ్, కుకింగ్ ఆల్వేస్ ఆన్ గోయింగ్. మీరు కూడా ఈ వీడియో చాయ్ తాగుతూ వీడియో చూస్తూ ఉంటే కామెంట్లో చెప్పండి. అండ్ ఫాలో మీ ఫర్ మోర్ యూకే వింటర్ డైలీ లైఫ్ వ్లాగ్స్.